ప్రైజ్ లో ప్రవేశ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఐగుప్తు దేశంలో యోసేపు గురించి మనము తెలుసుకుందాము. ఐగుప్తు దేశంలో యోసేపు గురించి తెలుసుకుందాము. వాక్య సారాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు మహాగణుడవు యేసయ్య, నీ నామంలో నేను ప్రార్థిస్తున్నాను. నీ కృపలో నీ ప్రేమలో దేవా నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడదానని నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడుచున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము ఫలభరితమవుటకు సహాయం చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం విన్నటువంటి ప్రతి హృదయంలో ఫలభరితమవుటకు కృప చూపించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రోజుకొక ఆత్మను ప్రభ రక్షించబట్టకు సహాయం చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తావు. నన్ను నేను తగ్గించుకొంచు, నేను నామంను హెచ్చిస్తావు. మా ప్రభును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఐగుప్తు దేశంలో యోసేపు బైబిల్లో వాక్య భాగము ఆదికాండము 39వ అధ్యాయం నుండి 51వ అధ్యాయము వరకే. ఇక్కడ ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము. ఫలించడి కొమ్మగా యోసేపును ఫలించడి కొమ్మగా తండ్రి ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఒక సేవకునిగా, అదే విధంగా చాలా నమ్మకమైనటువంటి పని చేస్తున్నటువంటి వ్యక్తి. యోసేపు పోతీఫర్ ఇంటిలో ఒక సేవకునిగా, అదే విధంగా చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి యోసేపు. యోసేపుకు తోడై ఉన్నందున దేవుడు యోసేపునకు తోడై ఉన్నందువలన అతడు ప్రతి పనిలో కూడా వర్ధిల్లుచు మంచి వాడైనటువంటి పేరును సంపాదించుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా వర్ధిల్లుచు మంచి వాడు అనేటువంటి పేరును సంపాదించుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యజమాని అయినటువంటి పోతీఫర్ యోసేపును ఎక్కువగా ఆదరించి, తన యజమాని అయినటువంటి పోతీఫర్ యోసేపును ఎక్కువగా ఆదరించి ప్రేమించి తన ఇంటి విషయాలన్నీ కూడా అతనికి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక పోతీఫర్ యొక్క భార్య యోసేపు యొక్క సుందర రూపాన్ని చూసి అతన్ని మోహించి తనతో శయనించమని చాలా సార్లు బలవంత పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. కానీ యోసేపు దానికి సమ్మతించలేదు. నా యజమానునికి అన్యాయము చేయను, దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని యోసేపు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అందుకు ఆమె మనసులో యోసేపుపై కోపము పెట్టుకొని ఒక రోజు యోసేపు ఆమె గదిలోకి వెళ్ళినప్పుడు తన కోరికను బయట పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు దానిని తిరస్కరించి వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము. తన యొక్క వస్త్రాన్ని ఆమె గదిలోనే వదిలి వెళ్ళడం ద్వారా ఆమె భర్త రాగానే యోసేపు తనను అవమానించాడని ఇక్కడ తన భర్తతో ఆమె చాడీలు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. పోతీఫరు ఆమె యొక్క మాటలను నమ్మి యోసేపును చెరసాలలో వేయించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక్కడ చెరసాలలో అయితే యోసేపు చెరసాలలో అందరితో కూడా మంచి వాడుగా, పోతీఫర్ భార్య యొక్క మాటలు విని యోసేపును చెరసాలలో వేయించినప్పటికీ కూడా చెరసాలలో ఉన్నటువంటి యోసేపు కూడా అందరితో మంచివాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అతడు ఖైదీల యొక్కయు, అదేవిధంగా చెరసాల యొక్క అధికారి యొక్కయు ప్రేమాభిమానాలను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు చెరసాలలో అందరికీ అనుకూలంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఫరో చక్రవర్తి యొక్క పానదాయకుడైనటువంటి పానీయములను అందించేటువంటి వ్యక్తి, అదేవిధంగా భక్ష్యకారుడు, రొట్టెలు భోజనము అందించేటువంటి వాళ్ళు తప్పు చేసి చెరసాలలో వేయబడ్డట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఒక రాత్రి వాళ్ళిద్దరు కూడా వేరు వేరు కలలు కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఉదయాన్నే వారు విచారంగా ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము. వారు తాము కళలో చూసినటువంటి సంగతులను ఇలా వివరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఇక పానదాయకుడి యొక్క కళలో 3 ద్రాక్ష వల్లులు కనిపించినట్టుగా మనము చూస్తున్నాము. అవి చిగురించి ద్రాక్ష పళ్ళు కాసినట్టుగా మనము చూస్తున్నాము. వాటి నుండి ద్రాక్ష రసము తీసి అతడు ఫరో యొక్క గిన్నెకు అందిస్తున్నట్టుగా అతడు కలగన్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు అతని యొక్క కళను భావము ఇది అని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఫరోకు నువ్వు 3 రోజుల్లో మరలా ఉద్యోగం నీకు ఇస్తాడని, నీవు ఇంతకు ముందు వలె రాజుకు ద్రాక్షారసము అందిస్తావని, అప్పుడు నీవు నన్ను జ్ఞాపకము ఉంచుకో. 3 రోజుల్లో అతడు తన ఉద్యోగము తిరిగి పొందినట్టుగా కూడా మనము చూస్తున్నాము. కళ్ళ కన్నటువంటి ఇక్కడ పానదాయకుల వ్యక్తి భావాన్ని తెలియక
ఉన్నప్పుడు ఆ యొక్క యోసేపు తనకు వివరించి ఆ యొక్క రాజు ఎప్పుడైతే నీకు ఉద్యోగం ఇస్తాడో ఆ రోజు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. తన ఉద్యోగము తాను ఏదైతే భావం చెప్పి ఉన్నాడో ఆ విధంగా అతడు ఉద్యోగము పొందినట్టుగా మనము చూస్తున్నాము. అయితే భక్ష్యకారుడు కూడా తన కళను గురించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. నా తలపైన 3 గంపలు పిండి వంటలతో నిండి ఉన్నాయి, 5 గంపలు ఫరో కోసము వండిన మంచి వంటలున్నాయి, అయితే పక్షులు వాటిపై వాలి తినివేస్తున్నాయి అని యోసేపు అతని కళను అర్థంను కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. 3 రోజులలో ఫరో నిన్ను రాళ్ళ మీద వేలాడదీస్తాడని, మరణించిన తర్వాత పక్షులు నీ పైన వాలి నీ మాంసము తినివేస్తాయని యోసేపు చెప్పిన విధంగా అతనికి జరిగినట్టుగా మనము చూస్తున్నాము. ఏదైతే వారి కళల భావంను అడిగి ఉన్నాడో ఆ భావం ఏదైతే యోసేపు చెప్పి ఉన్నాడో ఆ విధంగా వారికి జరిగినట్టుగా మనము చూస్తున్నాము. 2 సంవత్సరంలో గడిచిపోయిన తర్వాత ఫరో చక్రవర్తి 2 కళలను కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మొదటి కళలో 7 బలమైనటువంటి ఆవులు, అదే విధంగా 7 చిక్కిపోయినటువంటి వికారమైనటువంటి ఆవులు కనిపించాయి. ఇక 7 బక్క చిక్కినటువంటి ఆవులు ఆ 7 బలమైనటువంటి ఆవులను తినివేసినట్టుగా మనము చూస్తున్నాము. 2వ కళలో కూడా 7 మంచి పుష్టి గల ధాన్యపు వెన్నులు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత 7 పీల వెన్నులు కూడా మొలిచినట్టుగా చూస్తున్నాము. ఇక 7 పీల వెన్నులు 7 పుష్టిగల వెన్నులను తినివేసినట్టుగా మనము చూస్తున్నాము. రాజు కలిగినటువంటి ఈ కళ ద్వారా తెల్లవారింది. రాజు చాలా విచారమైనటువంటి వదనంతో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేశంలో ఉన్నటువంటి పండితులు అదే విధంగా శకునగ్రాలను అందరూ కూడా పిలిపించినట్టుగా చూస్తున్నాము. తన యొక్క కళకు అర్థం ఏమిటో వివరించమని రాజు కోరినట్టుగా కూడా మనము చూస్తున్నాము. కానీ ఎవ్వరు కూడా ఆయన యొక్క కళకు భావాన్ని చెప్పలేకపోయినట్టుగా మనము చూస్తున్నాము. అప్పుడు ఎప్పుడైతే ఈ కళ భావాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి పండితులు శకునగ్రాన్లు చెప్పలేకపోయారో అప్పుడు ఈ యొక్క పానదాయకుడైనటువంటి బందీ గృహంలో ఉన్నటువంటి యోసేపు కళ యొక్క భావంను చక్కగా వివరిస్తాడని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఎవరు చెప్పలేకపోయినప్పుడు పానదాయకుడు తన యొక్క కళ భావంను యోసేపు చెప్పినట్టుగా యోసేపు అయితే చక్కగా వివరిస్తాడు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో వెంటనే కూడా ఈ యొక్క యోసేపును పిలిపించినట్టుగా మనము చూస్తున్నాము. తాను చూసినటువంటి కళను చెప్పి వాటి భావం ఏమిటో వివరించమని కోరినట్టుగా మనము చూస్తున్నాము. అంతా వినిన తర్వాత యోసేపు ఫరోతో ఇలా అన్నట్టుగా మనము చూస్తున్నాము. రాజా, నేను నా తెలివితేటల వల్ల కాదు, దేవుడే నాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో మీ కళకు అర్థము వివరిస్తానని చెప్పాడు. ఎప్పుడు కూడా యోసేపు తనను తాను హెచ్చించుకోలేదు. నా జ్ఞానము కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను వివరిస్తాను అని రాజుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మీరు కనినటువంటి 2 కళల యొక్క భావము ఒకటే. దేవుడు ఈ పనిని త్వరగా జరిగించబోచున్నాడని, కనుకనే మీకు 2 సార్లు తెలియజేయబడిందని, మీ రాజ్యంలో రాబో 7 సంవత్సరంలో పంటలు బాగా పండుతాయి, ప్రజలు సుఖంగా ఉంటారు అని, 7 బలిసినటువంటి ఆవులు 7 పుష్టిగల వెన్నులకు ఇందుకు సూచనగా ఉన్నాయి అని, అదేవిధంగా ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాలు మహాభయంకరమైనటువంటి కరువు రాబోతుంది అని, ప్రజలు తిండి లేక చాలా కష్టపడతారు అని, ఆకలి బాధతో చచ్చిపోతారని, బక్క చిక్కినటువంటి ఆవులు పీల వెన్నులు అందుకు సూచనగా ఉన్నాయి అని, ఆ సమయంలో ప్రజలు మహాశ్రమ అనుభవిస్తారని ఇక్కడ యోసేపు రాజుకు వివరించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు యొక్క మాటలు వినినటువంటి ఫరో చక్రవర్తి మనసులో ఉన్నటువంటి చాలా కలత చెందినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ రాబో కరువు కాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలో వివరించమన్నట్టుగా మనము చూస్తున్నాము. అందుకు జవాబుగా యోసేపు, రాజా, పంటలు బాగా పండినటువంటి 7 సంవత్సరాలలో పంటలో 5వ వంతు ధాన్యము సేకరించాలి, దానిని పెద్ద పెద్ద పట్టణాలలోని ధనాగారాల్లో నిల్వ చేయాలి, కరువు వచ్చిన సంవత్సరంలో ఆ ధాన్యము ప్రజలకు పంచాలి అని సలహా ఇచ్చినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే 7 సంవత్సరాలు పుష్టికరమైనటువంటి పంట పండుతుందో అప్పుడు 5వ భాగాన్ని మనము నిల్వ చేసినట్లయితే కరువు సంవత్సరాలలో మనము ఈ పంటను ప్రజలకు పంచవచ్చు అని యోసేపు రాజు కలత చెందినప్పుడు రాజుకు సలహా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎప్పుడైతే ఇక యోసేపు ఇచ్చినటువంటి సలహా యొక్క చక్రవర్తికి, అదేవిధంగా అధికారుల
రాజులకు బాగా నచ్చిందో, నీ వంటి తెలివితేటలు గలవాడు మా రాజ్యంలో ఎవరు కూడా లేరు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండు. ఒక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. నా ప్రజలందరూ కూడా నీకు విధేయులై ఉంటారు అన్నాడు. ధాన్యము సేకరించి దాన్ని ఉంచేటువంటి పనిని ఫరో యోసేపునకు అప్పగించినట్టుగా చూస్తున్నాము. రాజ్యంలో ఉన్నటువంటి అందరి పైన అధికారిగా ఇక్కడ యోసేపును రాజు నిలబెట్టినట్టుగా చూస్తున్నాము. అన్ని విషయంలో, సింహాసన విషయంలో తప్ప మిగతా అన్ని విషయంలో కూడా నీవు నాతో సమము అని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు చాలా నమ్మకంగా, అదే విధంగా తెలివిగా తనకు అప్పగించినటువంటి పనిని చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఇక ధాన్యపు కొట్ల నిండా ధాన్యంని సేకరించి ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో కరువు అంతా కూడా వ్యాపించినట్టుగా మనము చూస్తున్నాము. అయితే ప్రజలు రాజు దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము. రాజు అందరినీ కూడా యోసేపు దగ్గరికి పంపించినట్టుగా చూస్తున్నాము. యోసేపు ధాన్యము కొట్లను తెరిపించి అందరికీ కూడా ధాన్యాన్ని ఇక్కడ అమ్మించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఫరో యోసేపును జగ్నతానేహు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అతనికి యాజకుడైన పోతీఫర్ కుమార్తె హాసే నటును ఇచ్చి పెళ్లి చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము. అయితే యోసేపుకు మనిషే ఎఫ్రామీయులను ఇద్దరు కుమారులు కూడా కలిగినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో ధాన్యము దొరుకుతుందని యాకోబునకు తెలిసింది. అప్పుడు అతడు తన 10 మంది కుమారులను కూడా ఐగుప్తుకి పంపినట్టుగా మనము చూస్తున్నాము. చివరి వాడైనటువంటి బెన్యామిను మాత్రము తన వద్దనే ఉంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు తన అన్నలను గుర్తు పట్టినట్టుగా, కానీ వారిలో కఠినంగా మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. వారు మిక్కిలి భయపడి, అయ్యా మేము వేగుల వారము కాదు అని విన్నవించుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు అదే విధంగా సిమియోనును తన దగ్గర బందీలుగా ఉంచుకొని, ఈసారి మీరు వచ్చినప్పుడు, మళ్ళీ మీరు ఈ యొక్క ఆహారం కొరకు వచ్చినప్పుడు మీ చివరి తమ్ముని కూడా తీసుకొని రండి అని చెప్పి పంపినట్టుగా మనము చూస్తున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల మూటలు వాళ్ళ సంచులలోనే పెట్టించినట్టుగా మనము చూస్తున్నాము. మధ్య దారిలో వారు తమ యొక్క సంచులను విప్పి చూసుకొని భయపడ్డట్టుగా కూడా చూస్తున్నాము. తండ్రితో జరిగినటువంటి విషయం అంతా కూడా ఈ యోసేపు ఇక యాకోబు కుమారులు వెళ్లి చెప్పినట్టుగా, వివరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఐగుప్తునకు వెళ్లి ధాన్యము తెమ్మని యాకోబు తన యొక్క కుమారులకు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అయితే బెన్యామీను లేకుండా మేము వెళ్ళము అని వాళ్ళు గట్టిగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు ఎంతో కూడా బాధపడ్డట్టుగా, కానీ తర్వాత ఇక బెన్యామీనును కూడా తీసుకొని వెళ్ళమని చెప్పినట్టుగా, వెళ్ళమని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ యోసేపు యొక్క అన్నలు తన ఇంటికి వచ్చినప్పుడు మంచి విందు భోజనము పెట్టించినట్టుగా మనము చూస్తున్నాము. కోరినంత ధాన్యము ఇచ్చి పంపిండావు. అయితే బెన్యామీను సంచిలో తన యొక్క వెండి గిన్నెను, అతడిచ్చినటువంటి డబ్బును పెట్టించినట్టుగా మనము చూస్తున్నాము. వాళ్ళు కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒక అధికారిని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. అతడు వెతకగా ఇక బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికినట్టుగా మనము చూస్తున్నాము. అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి బ్రతిమలాడినప్పటికీ కూడా బెన్యామీను చూడకపోతే మా తండ్రి మరణిస్తాడని చెప్పినప్పుడు కూడా యోసేపు తనను తాను ఇక్కడ పరుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము. మీరు నన్ను ఇక్కడ అమ్మివేయడము వలన అందరికీ మేలే జరిగిందని యోసేపు తనను తాను తగ్గించుకొని తన యొక్క అన్నలకు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈసారి వస్తే మన తండ్రిని, అదే విధంగా మీ భార్యలను, పిల్లలను, పశువులను కూడా తీసుకొని రండి అని వారితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఫరో కూడా యోసేపు యొక్క అన్నలు ఐగుప్తులకు వచ్చారని తెలుసుకొని చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క యోసేపు యొక్క అన్నలు తమ తండ్రి అయినటువంటి యాకోబుతో జరిగిన సంగతులన్నీ కూడా వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో, అధికారంతో ఉన్నాడని తన తండ్రికి తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ సంగతులు విన్నటువంటి యాకోబు చాలా సంతోషించినట్టుగా చూస్తున్నాము. యోసేపు చనిపోయారని దుఃఖించినటువంటి యాకోబు ఇక్కడ తిరిగి సంతోషించినట్లుగా మనము చూస్తున్నాము. చనిపోయే ముందు తన యొక్క కుమారుణ్ణి చూడాలన్నటువంటి ఆశతో ఐగుప్తు దేశము వెళ్ళడానికి ఇష్టపడ్డట్టుగా కూడా మనము చూస్తున్నాము. యాకోబు కుమారులు, అదే విధంగా కోడళ్ళు, మనమలు
మన్మరాన్లు మొత్తం కూడా 66 మంది ఐగుప్తునకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూమి వారికి ఇవ్వబడినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మొత్తము 70 మంది ఇక ఐగుప్తులో నివసించినట్టుగా మనము చూస్తున్నాము. వారు 430 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా వారు ఆ 430 సంవత్సరాల్లో బహుగా విస్తరించినట్టుగా మనము చూస్తున్నాము. బహుగా ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాము. వారి యొక్క సంఖ్య 6 లక్షలకు పెరిగినట్టుగా చూస్తున్నాము. 70 మంది 6 లక్షలుగా అభివృద్ధి పొందినట్టుగా కూడా మనము చూస్తున్నాము. యాకోబు తన 147వ సంవత్సరాలు బ్రతికాడు. అతడి కోరిక ప్రకారము అతని దేహాన్ని, యాకోబు యొక్క దేహాన్ని కానాను దేశంలోని పితరుల సమాధుల వద్ద సమాధి చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యోసేపు తిరిగి వెళితే నా ఎముకలను మీ వెంట తీసుకొని వెళ్ళండి అని కోరినట్టుగా కూడా మనము చూస్తున్నాము. అన్నలు అతని మృతి శరీరాన్ని సుగంధ ద్రవ్యాల చేత పూసి ఒక పెట్టిలో భద్రపరిచినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు ఉత్తమ గుణ సంపన్నుడై ఉంటున్నాడు, నమ్మకమైనటువంటి వాడై ఉంటున్నాడు. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. నీతిగా జీవించిన వాడై ఉంటున్నాడు. దేవుడు యోసేపును బహుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. యోసేపు తండ్రికి విధేయుడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అన్నలను ప్రేమించి కష్టకాలంలో వారిని ఆదుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాము. యోసేపు చెడ్డ పని చేయడానికి ఇష్టపడలేదు. పోతీఫరు యొక్క భార్య కోరికను అతడు తిరస్కరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఐగుప్తి రాజుకు, ప్రజలకు, అదేవిధంగా అన్నలకు కూడా మేలు చేసి మంచి పేరు తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు నమ్మకముగా పనిచేసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. కనుక యోసేపు వలె మనందరం కూడా నమ్మకంగా జీవిద్దాము. ఇక్కడ మనం ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ, ఊటు యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని ఇక్కడ యాకోబు తన కుమారుణ్ణి ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. యోసేపు వలె మనందరం కూడా ఫలించేటువంటి కొమ్మలుగా, ఊట యుద్ధ ఫలించేటటువంటి కొమ్మలుగా, మనము రెమ్మలుగా గోడ మీదకి ప్రాకి ఎక్కి వ్యాపించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయను గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలభరితము చేయను గాక. ఆమేన్.